హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేయండి. మరెన్నో న్యూ వెరైటీ రెసిపీల కోసం జ్యోతిశ్రీ 4 ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన ఛానల్‌లో నిమ్మకాయ పులిహోర తయారు చేసి చూపిస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. నిమ్మకాయ పులిహోర తయారు చేయడానికి రైస్‌ని ఇలా పొడిగా వండుకొని వెడల్పాటి డీస్‌లో వేసుకొని చల్లారబెట్టుకోవాలి రైస్‌ని. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైనాక పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. కొన్ని జీడిపప్పులు వేసుకోవాలి. పల్లీలు జీడిపప్పు వేగినాక తీసుకొని ప్లేట్లో వేసుకోవాలి. నెక్స్ట్ తిరుమాత గింజలు వేసుకోవాలి. ఎండు మిరపకాయలు 7 వేసుకోవాలి. పచ్చిమిర్చిని 5 కట్ చేసుకొని వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. సరిపడినంత పసుపు వేసుకోవాలి. సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఇంగ వేసుకోవాలి. ఇలా వేగినాక మనం నిమ్మరసం వేసుకోవాలి. 1/2 కిలో రైస్కి 4 నిమ్మకాయలు, చిన్న నిమ్మకాయలు 4 పడతాయి. నిమ్మరసం వేసినాక 1 నిమిషం ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపుని చల్లారిపోయిన రైస్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. వేయించుకున్న జీడిపప్పు, వేరుశనగ పప్పును వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. వేసిన తాలింపు బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. సాల్ట్ సరిపోతే చెక్ చేసుకొని సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. పులిహోర రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. టేస్టీగా ఉండే నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోయింది. ఈ నిమ్మకాయ పులిహోరని చాలా తొందరగా తయారు చేసుకొని ప్రసాదం లాగైనా, పిల్లల లంచ్ బాక్స్లోకైనా, ఉదయం పూట బ్రేక్ఫాస్ట్కైనా తయారు చేసుకొని తినొచ్చు. మీరు కూడా నేను చూపించిన విధంగా తయారు చేసుకొని టేస్ట్ ఎలా ఉందో నా కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.